So in last class we discussed about the Mendel's law of dominance. Mendel's law of dominance. That means in a hybrid union, the allele which expresses itself phenotypically is the dominant allele, while the other allele which fails to express itself phenotypically is the recessive allele. అంటే మనము మెండల్ గారి అనువంశిక సూత్రాలు నేర్చుకుంటూ మొట్టమొదటిది బహిర్గత నియమము లేదా ఆధిక్యతా నియమము అనే దాని గురించి తెలుసుకున్నాం. విషమయుగ్మజ స్థితిలో ఉన్నటువంటి ఒకానొక పరిస్థితిలో, విషమయుగ్మజ స్థితి అంటే ఒక లక్షణానికి క్యాపిటల్ ఏ మరియు స్మాల్ ఏ రెండు కూడాను ఉంటాయి. అంటే ఒక లక్షణము బయటికి కనపడాలంటే ఇఫ్ ఏ క్యారెక్టర్ వాంట్స్ టు ఎగ్జిబిట్ అవుట్ ఇట్ రిక్వైర్స్ 2 alleles. 2 కారకాలు కావాలి. 2 factors are required. And if these 2 factors belongs to the same category, that is capital A, then it is called homozygous in condition. If one is capital A and another one is small a, then it is called heterozygous condition. Heterozygous condition, or it is a hybrid one. When the alleles are in heterozygous condition, దాన్ని క్యాపిటల్ ఏ ఒకటి స్మాల్ ఏ ఒకటి ఉంటే దాన్ని విషమయుగ్మజ స్థితి అంటాం. ఇలాంటి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే దాంట్లో ఆధిక్యతను కలిగి ఉంటుందో ఈ రెండు కూడాను క్యారెక్టర్ని బయటకు చూపించాలి కదా. ఇంకొకటి సపోర్ట్ మాత్రమే చేస్తుంటుంది, ఒకటేమో పూర్తిగా బయటకు కనిపిస్తుంది. ఈ రెండు బయటికి కనిపించాలి కాబట్టి దేనిది కనిపిస్తుంది? ఏ కారకమైతే డామినెంట్గా ఉంటుందో, ఆధిక్యతను చూపిస్తుందో అది మాత్రమే బయటికి బహిర్గతమవుతుంది. ఉదాహరణకు ఒక పొడవు, ఇది తర్వాత వస్తుంది, పూర్తి మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చెప్తాను. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉన్నప్పుడు క్యాపిటల్ ఏ మాత్రము బయటికి, క్యాపిటల్ ఏకి సంబంధించినటువంటి క్యారెక్టర్ మాత్రమే బయటికి కనిపించి బహిర్గతమయ్యి స్మాల్ ఏకి సంబంధించినటువంటి క్యారెక్టర్ బయటికి రాదు. క్యాపిటల్ ఏ చేత స్మాల్ ఏ కప్పబడుతుంది, దాంతో మాస్క్ వేయబడుతుంది. సో క్యాపిటల్ ఏని ఆధిక్యత కలిగినటువంటి జన్యువు అని, స్మాల్ ఏని అంతర్గతమైనటువంటి జన్యువు అని అంటారు. సో దీనిని బట్టి ఆయన మొట్టమొదటి సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. బహిర్గత లేదా ఆధిక్యతా నియమము, లా ఆఫ్ డామినెన్స్. ది లా ఆఫ్ డామినెన్స్ ఈస్ ద ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ మెండల్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, మొట్టమొదటి అనువంశిక సూత్రము. ఇక్కడ దీన్ని దానికంటే ముందు మీకు ఇది చెప్తాను చూడండి. ఇది అంటే ఆధిక్యతా నియమాన్ని ఆయన మనకు తెలియజేయడానికి ఏకసంకరణ ప్రయోగాలు చేశాడు. ఏకసంకరణ ప్రయోగము అంటే ఒకే లక్షణాన్ని, ఆయన 7 లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. పుష్పం ఎక్కడుంది, పుష్పం యొక్క స్థానము, పుష్పము లేదా పుష్ప విన్యాసం యొక్క స్థానము, తర్వాత విత్తనాల యొక్క రంగు, విత్తనాల యొక్క ఆకారము, కాయ రంగు, కాయ ఆకారము, పుష్పాల రంగు, ఇవన్నీ కూడాను ఆయన 7 లక్షణాలని దృష్టిలో ఉంది. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే ఒకటి ఉంది, ఒక లక్షణం ఉందంటే దానికి విరుద్ధమైనటువంటి లక్షణం. పొడవుగా ఉన్నటువంటి మొక్కలంటే పొట్టిగా ఉండేటువంటి మొక్కలు, ఎరుపు రంగులో ఉన్నటువంటివి అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు, అలా పసుపు రంగులో ఉన్నటువంటి విత్తనాలు ఉంటే ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి విత్తనాలు, ఇలాంటివన్నీ కూడాను 7 జతల లక్షణాలు ఆయన తీసుకున్నాడు కదా ప్రాతిపదికగా బఠానీ మొక్కలు. అందులో ఒక లక్షణం మీద మాత్రమే బేస్ చేసుకొని, ఒక లక్షణాన్ని మాత్రం, మిగిలిన లక్షణాలు ఏవి చూడలేదు ఆయన. మొట్టమొదటి ప్రయోగంలోనూ ఒక లక్షణం మీద మాత్రమే తాను దృష్టి ఉంచి చేసినటువంటి సంకరణ ప్రయోగాలని ఏకసంకరణ ప్రయోగాలు అంటారు. దట్ ఈస్ కాల్డ్ మోనోహైబ్రిడ్ క్రాస్. The cross which is made in between 2 parental plants in view of, or keeping in view of a single character is called monohybrid cross. What happens
వెన్ ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ విత్ టూ డిస్టింక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ ట్రైట్ ఆర్ క్రాస్డ్. ప్రోజెనీ షో ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ద ట్రైట్. రెండు వేర్వేరు వ్యతిరిక్త భావనలు కలిగిన ఒకే లక్షణానికి సంబంధించినటువంటి రెండు వ్యతిరేక భావనలు కలిగినటువంటి టూ కాంట్రాస్ట్ ఏ సింగిల్ క్యారెక్టర్ విత్ టూ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, బ్లాక్ అండ్ వైట్, టాల్ అండ్ షార్ట్, లైక్వైజ్. when they are true, it is a సో అటువంటి రెండు వ్యతిరిక్త భావనలు ఉన్నప్పుడు అంటే రెండు కూడా శుద్ధమైనటువంటిగా ఉండాలి. దే షుడ్ బి ప్యూర్. అంటే పొడవు మొక్కలను సంకరణ జరిపినప్పుడు, హైబ్రిడైజ్ చేస్తే, క్రాస్ చేస్తే, ఇఫ్ ఏ టాల్ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ ఏ టాల్ ప్లాంట్, ఇట్ షుడ్ గివ్ ఆల్ టాల్ ప్లాంట్స్ ఓన్లీ. అర్థమవుతుంది? దాన్ని అప్పుడు ట్రూ క్యారెక్టర్ అంటారు. ఇఫ్ ఏ టాల్ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ ఏ టాల్ ప్లాంట్, దే షుడ్ గివ్ ఆల్ కంటిన్యూస్ జనరేషన్స్, F1, F2, F3 జనరేషన్స్ అన్నీ కూడాను దాన్ని టాల్ ప్లాంట్సే రావాలి. అప్పుడు దాన్ని ట్రూ క్యారెక్టర్ అంటారు. ప్రోజెనీ షో ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ది ట్రైట్. ది అబ్జర్వ్డ్ ట్రైట్ ఈజ్ కాల్డ్ డామినెంట్. ద మాస్క్డ్ ట్రైట్ ఈజ్ కాల్డ్ రెసెసివ్. అది తర్వాత చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, మనము సంకరణకు ఉపయోగించేటువంటి మొట్టమొదటి మొక్కలని జనకతరం మొక్కలు లేదా పేరెంటల్ జనరేషన్ అంటారు. పేరెంట్స్ అని లేదా P1 జనరేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? P1 జనరేషన్. ఈ P1 జనరేషన్లోన ఇక్కడ చూడండి, హోమోజైగస్ టాల్, హోమోజైగస్ డ్వార్ఫ్ అంటే సమయుగ్మజ పొడవు మొక్క, సమయుగ్మజ పొట్టి మొక్కలు. పొడవుతనాన్ని దేంతో సూచించారు? ఇప్పుడు పొడవు అనే ఒక లక్షణం బయటికి రావాలంటే రెండు కారకాలు ఉండాలి. అవేమి? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీలు రెండు ఉంటేనే ఆ పొడవు కనిపించేది, లేకపోతే కనపడదు. ఇక్కడ హోమోజైగస్ డ్వార్ఫ్, సమయుగ్మజ పొట్టి మొక్క. ఇప్పుడు సమయుగ్మజ పొట్టి మొక్క, సమయుగ్మజ పొడవు మొక్కను రెండింటినీ కూడాను క్రాస్ చేశారు. ఈ క్రాస్ చేసినప్పుడు ఈ క్రాస్ చేయడం అంటే ఏమి? ఒక దాంట్లో ఉండే సంయోగ బీజాలని ఇంకొక దాంట్లో ఉండే సంయోగ బీజంతో జతపరచడం. దట్ మీన్స్ హోమోజైగస్ టాల్, that tallness is represented by two factors. You can say it is two genes. Homozygous dwarf is expressed by two genes, that is small t. If both small t's are present, then only the dwarfness will be come out. Here also, for this homozygous tall, two capital T's are, if they are present, then only the tallness will be expressed out. It will appears అంటే బయటికి కనిపిస్తుంది. when they are crossed, so automatically capital T crosses with అంటే దీంట్లో ఉండే మేల్ గ్యామెట్, దీంట్లో ఉండే ఫిమేల్ గ్యామెట్తో ఇదైతే క్యాపిటల్ టీ, స్మాల్ టీ కలుస్తాయి. రెండు టీటీలు కదా అంటే సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు, అంటే గ్యామెట్స్ ఏర్పడేటప్పుడు హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమల్ నంబర్ విల్ బి రెడ్యూస్డ్. మియాసిస్ జరుగుతుంది, హాఫ్ క్రోమోజోమల్ నంబర్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి రెండు టీటీలు ఉంటే ఒక టీటీనే ఇక్కడ ఇదయ్యేది. ప్లస్ తర్వాత ఈ రెండింటిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్, ఎన్ని గ్యామిట్స్ ఫార్మ్ అయినా కూడాను అన్ని క్యాపిటల్ టీతో ఉండేటువంటివే వస్తాయి. దీంట్లో ఎన్ని గ్యామిట్స్ ఫార్మ్ అయినా అన్ని స్మాల్ టీతో ఉండేవే వస్తాయి. కాబట్టి ఒకటి తీసుకుంటే కూడా సరిపోతుంది మనకు. సో ఒక క్యాపిటల్ టీ, ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ, ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ. సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేవి
మనకు వస్తాయి. అంటే ఏమిది, ఇప్పుడు ఇది ప్యూర్, ఇవి రెండు కూడా ప్యూర్. ఇవి వాటిని ఆత్మ ఫలదీకరణ గావిస్తే, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తే కంటిన్యూస్గా నీవు ఎన్నిసార్లు చేసినా కూడాను అలాంటి మొక్కలే వస్తాయి. సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్, ఆల్ డ్వార్ఫ్. దీన్నట్లే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తే, దీంతోనే చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ జనరేషన్స్ యూ విల్ గెట్ సేమ్ హోమోజైగస్ టాల్. కానీ ఈ రెండింటి నుంచి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ మొక్కలు ఉన్నాయే, వీటిని హైబ్రిడ్ మొక్కలు అంటారు. దాన్నే F1 జనరేషన్. ఇది పేరెంటల్ జనరేషను. ఇక్కడ ఏర్పడినటువంటివి గ్యామిట్స్ని ఎప్పుడు ఇట్లా చూపించాలా, గ్యామిట్స్ని ఎప్పుడు కూడాను ఇట్లా రౌండ్లో చూపించాలా. ఈ గ్యామిట్స్ ఇవ్ఫ్యూజ్ అయితే ఏర్పడేటువంటివి హైబ్రిడ్ ప్లాంట్స్ అంటాం. మరి హైబ్రిడ్ ప్లాంట్స్లో ఎటువంటి ప్లాంట్స్ మనకు కనిపించినాయి అక్కడ? అన్ని టాల్, ఆల్ టాల్ ప్లాంట్స్. సో ఈ రెండు కూడాను హైబ్రిడ్ మొక్కలు అని పిలుస్తాం. ఈ హైబ్రిడ్ మొక్కల్లో మరి ఇక్కడ పొడవు మొక్కను పొట్టి మొక్కతో క్రాస్ చేసినాం. టాల్ ప్లాంట్ ఈజ్ క్రాస్డ్ విత్ డ్వార్ఫ్ ప్లాంట్. దెన్ వాట్ వుడ్ బి ద హైట్ ఆఫ్ ది ప్లాంట్ హియర్? మరి ఇక్కడ ఎట్లా ఉండాలి? అన్నీ కూడాను టాల్ ప్లాంట్సే పుట్టాయి. అన్నీ కూడాను ఫార్మ్ అయినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడాను పొడవు మొక్కలే. మరి పొట్టి లక్షణం ఎక్కడికి వెళ్ళింది? దీనికి ఆయన మెండల్ గారు ఏం చెప్పారంటే, హోమోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు రెండు ఒకే రకమైనటువంటివి ఉంటాయి కాబట్టి అవే కనిపిస్తాయి. హెటిరోజైగస్ కండిషన్ అంటే విషమ యుగ్మజ స్థితికి హైబ్రిడ్ కండిషన్లో ఉన్నప్పుడు రెండు వేరువేరు తరాలకి వేరువేరు జనక రకాలకి చెందినటువంటి జన్యువులు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి, క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే బయటికి బహిర్గతమవుతుంది, ఇంకొకటి అంతర్గతంగా ఉంటుంది. వెన్ టూ ట్రూ ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్, the resulting plants are said to be hybrid plants. They are said to be hybrid plants. And what would be the length of these hybrid plants? When it results, all plants are tall only. All plants are tall only. Okay. But what about the dwarfness? What about the dwarfness of the dwarfness contributed by the homozygous dwarf plant in the parental generation? For this, Mendel explained that whenever two individual homozygous parents are crossed with each other, the resulting plants are said to be hybrid plants, and in these hybrid plants the genes are in heterozygous condition, vishama yugmaja sthiti, and when the genes are in or factors are in heterozygous condition, the characters of the both will not expressed out, only one will be expressed out. Here the capital T, that is which is the gene which is responsible for tallness, is expressed or exhibited out, and whereas the small t is suppressed or it becomes recessive. The character of capital T which suppressed or which masked the character of small t is called as a dominant character. Dominant character. So స్మాల్ టీ యొక్క క్యారెక్టర్ని అణిచివేసినటువంటి క్యాపిటల్ టీ యొక్క లక్షణాన్ని ఆధిక్యత లేదా డామినెంట్ క్యారెక్టర్ అని పిలిచాడు. సో దీన్ని ఆధారంగా చేసుకుని ఆయన లా ఆఫ్ డామినెన్స్ అనేటువంటి ఒక మొట్టమొదటి సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, పీ జనరేషన్, పేరెంటల్ జనరేషన్. ఇది పేరెంటల్ జనకతరం అంటాం దీన్ని, జనకతరం. ఇందులో ఇవి గ్యామిట్స్ ఏర్పడినటువంటిది హైబ్రిడ్, అన్నీ కూడాను పొడవే టాల్ ప్లాంట్స్. అగైన్
when he self crossed tt into tt, capital T small t into capital T small t, that is two hybrid plants are self fertilized. ఆత్మపరాగ సంపర్కం జరిపినప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఇది ఒక గ్యామెట్టు, ఇది ఒక గ్యామెట్టు, దీంట్లో ఇది ఒక గ్యామెట్టు, ఇది ఒక గ్యామెట్టు. మరి ఇలా ఏర్పడినప్పుడు ఇలా అంటే క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. అంటే పేరెంటల్ క్యారెక్టర్ ఇంతవరకు లేనటువంటి ఈ పేరెంటల్ యువతలు ఉండేటువంటి ఈ పేరెంటల్ క్యారెక్టరు F1 జనరేషన్లో కనిపించలేదు. తిరిగి మరీ వాటిని ఇంకొక హైబ్రిడ్ మొక్కతోనే క్రాస్ చేసినప్పుడు ఈ F2 జనరేషన్లోన తిరిగి ఇక్కడ ఈ జనరేషన్లో ఉండే క్యారెక్టర్ ఫారం అయింది. మరి ఈ మూడు ఎలా ఉన్నాయి? దీస్ 3 ఆర్ టాల్. 3 ఎలా ఉన్నాయి? టాల్. ఇది ఒకటి ఎట్లా ఉంది? డ్వార్ఫ్ ఉంది. మరి జెనెటిక్గా చూస్తే జెనెటికలీ ఏమేమి ఉంది? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. కనపడేదేమో 3 ఆర్ టాల్, బయటికి కనిపించేది. ఓకే, ది ఎగ్జిబిటింగ్ క్యారెక్టర్ ఈస్ టాల్నెస్ ఓన్లీ. ఓన్లీ వన్ ఈజ్ డ్వార్ఫ్. ఓన్లీ వన్ ఈజ్ డ్వార్ఫ్. And the exhibiting character is called as, this is called phenotypic character. This is called as phenotype. Phenotypically 3 are tall, one is dwarf. And what about the genetic genotype? See, according to genotype, one is pure tall, that is homozygous tall. Second one is heterozygous tall. Third one is heterozygous tall. Fourth one is homozygous dwarf. That means these 3 plants are tall, one is dwarf. Phenotypically, for physical appearance, బయటికి కనిపించేటువంటివి 3 పొడవైన మొక్కలు, 1 పొట్టి మొక్క. మరి జీనోటైపికలీ జన్యు సమాచారం ప్రకారం చూస్తే ఎలా ఉంది? ఒకటేమో హోమోజైగస్ టాల్, 2 హెటరోజైగస్ టాల్, ఒకటేమో హోమోజైగస్ డ్వార్ఫ్. సో ఈ మోనోహైబ్రిడ్ క్రాస్లోన ఏమంటారు చూడండి, ఫీనోటైపిక్ రేషియో. మోనోహైబ్రిడ్ క్రాస్లోన బయటికి కనిపించేటువంటి దాంట్లోన 3 పొడవుగాను 1 పొట్టిగాను ఉంది కాబట్టి ఫీనోటైపిక్ దృశ్య రూప నిష్పత్తి. దాన్ని ఏమంటారు? దృశ్య రూప నిష్పత్తి 3:1. అదే జీనోటైపిక్ రేషియో జన్యు రూప నిష్పత్తి 1:2:1. దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. ఇది మోనోహైబ్రిడ్ క్రాస్. దీన్ని ఏమంటాము? మోనోహైబ్రిడ్ క్రాస్. చూడండి, చూడండి 1/4 అంటే 4 1. 2 హెటరోజైగస్ టాల్, 1/4 స్మాల్ టీటీ.
ఓకే, ఇది సో అది మొదటిది బహిర్గత సిద్ధాంతం లేదా ఆధిక్యతా సిద్ధాంతం. దట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ మెండల్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్. సెకండ్ లా ఈజ్ మెండల్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్. Mendel's law of segregation. See, a normal cell has two variants for a Mendelian trait. అంటే ప్రతి ఒక్క సాధారణమైన శాఖీయమైనటువంటి కణంలో, శారీరక కణాల్లో ప్రతి లక్షణానికి కూడాను ప్రాతినిధ్యం వహించేటువంటి రెండు కారకాలు ఉంటాయి. వాటిని అల్లీల్స్ అంటారు. వ్యతిరిక్త భావనలు కావచ్చు, అవి ఎటువంటివైనా కావచ్చు, రెండు కారకాలు ఉంటాయి. ఈ గ్యామిట్ అంటే సంయోగ బీజము. ఈ గ్యామిట్ కంటైన్స్ వన్ అల్లీల్ randomly chosen from the two somatic alleles. ప్రతి ఒక్క సంయోగ బీజంలో అది పురుష సంయోగ బీజము కావచ్చు, స్త్రీ సంయోగ బీజము కావచ్చు, అండము కావచ్చు, పరాగరేణువు కావచ్చు, దేంట్లోనైనా కానీ ప్రతి ఒక్కొక్క దాంట్లోన లక్షణానికి సంబంధించినటువంటి ఒక కారకం మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ వన్ allele for brown eyes and one for blue eyes, somatic cells have BB and each gamete will carry only either B or small b. ఇప్పుడు మనకు గోధుమ రంగు బ్రౌన్ ఐస్ని రిప్రజెంట్ చేసేటువంటి జన్యువు క్యాపిటల్ బి, బ్లూ ఐస్ని రిప్రజెంట్ చేసేది స్మాల్ బి. శారీరక కణాలలోన కాంబినేషన్ ఇలా ఉంటుంది, క్యాపిటల్ బి స్మాల్ బి. ఈ శారీరక కణాల్లో ఇలా ఉంటే గ్యామిట్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు, అంటే లైంగిక కణాలలో ప్రత్యుత్పత్తి అవయవాలలో గ్యామిట్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ప్రతి గ్యామిట్ కూడాను ఒక గ్యామిట్లో క్యాపిటల్ బి ఉంటుంది, ఇంకొక గ్యామిట్లో స్మాల్ బి ఉంటుంది. అంటే రెండు కలిసి మాత్రం ఒకే గ్యామిట్లో, వేరు వేరు ట్రైట్ కదా ఇవి అని ఒకే దాంట్లో ఉండవు. ఇది ఒక గ్యామిట్లో ఉంటుంది, ఇది ఒక గ్యామిట్లో ఉంటుంది. అవి అట్లా సెలెక్ట్ చేసుకుంటాయి ర్యాండమ్లీ, నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా అన్నట్టు. సో దీన్ని బట్టి అంటే రెండు వ్యతిరిక్త భావనలు ఒకే సంయోగ బీజంలో కాకుండా టూ కాంట్రాస్టింగ్ factors and their alleles will not enter into a same gamete. They will be segregated randomly. వాటిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాయి. అండ్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ రిజల్ట్, మెండల్ ప్రపోజ్డ్ ది సెకండ్ లా, దట్ ఈజ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇట్స్ కాల్డ్ as law of segregation. The separation of alleles into separate gametes. అంటే కారకాలు లేదా అల్లీళ్ళు లక్షణానికి ప్రాతినిధ్యం వహించేటువంటి జన్యువులు అని మనం ఇప్పుడైతే అనుకుంటున్నామో ఆ జన్యువులు లేదా కారకాలు లేదా అల్లీళ్ళు ఏ గ్యామిట్కి అవే, ఏ సంయోగ బీజానికి అవే ప్రత్యేకంగా వెళతాయి, కానీ జతలుగా మాత్రం వెళ్ళవు అనేటువంటిది ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ తెలుపుతుంది మనకు. ఇది తెలియజేస్తుంది. ది లా ఆఫ్ సెగ్రిగేషన్ స్టేట్స్, ఇది ఏం లా ఆఫ్ సెగ్రిగేషన్, అలీన సిద్ధాంతము. ఈ అలీన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ ట్రైట్. ఈచ్ ఇండివిజువల్ హ్యాజ్ టూ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ ట్రైట్. అంటే ప్రతి లక్షణానికి కూడాను ఈ లక్షణం ఇప్పుడు బయటికి రావాలి అంటే, చెప్పాను గోధుమ రంగు రావాలి బయటికి అంటే క్యాపిటల్ బి,
క్యాపిటల్ బి రెండూ ఉండాలి. నీలిరంగు రావాలి అంటే స్మాల్ బి రెండూ కూడాను ఉండాలి. ఒకవేళ క్యాపిటల్ బి స్మాల్ బి ఉందనుకోండి, అప్పుడు కూడాను బ్రౌన్ కలరే వస్తుంది. ఎందుకంటే ఈ బ్లూ కలర్ మీద బ్రౌన్ కలర్ డామినెంట్గా ఉంటుంది. ఫస్ట్ లా. ఓకే, ఈచ్ individual has two factors for each trait. The factors segregate during the formation of the gametes. మరి ఇవి ఇలా ఉన్నా కూడాను ఇవి సంయోగ బీజాలు లేదా గ్యామెట్లు ఏర్పడేటప్పుడు దేనికవే సపరేట్గా ఉండేటువంటి గ్యామెట్లలోకి వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ కాల్డ్ సెగ్రిగేషన్ అంటాం. The factors are these genes. They segregate or they separate during the formation of the gametes. Each gamete contains only one factor from each pair of factors. ప్రతి సంయోగ బీజము కూడాను ఒక్క ఫ్యాక్టర్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక జత నుండి ఒకదాన్ని మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఫర్టిలైజేషన్ గివ్స్ ఈచ్ న్యూ ఇండివిజువల్ 2 factors for each trait. ఆటోమేటిక్గా ఫలదీకరణ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వాట్ హ్యాపెన్స్? The newly born zygote, one is from plus, one is from minus, both they contain, if it contains B, both now they give birth to a hybrid one, capital B with capital B and small b. So fertilization gives each new individual 2 factors for each trait. ప్రతి లక్షణానికి కూడాను 2 ఫ్యాక్టర్లని ఇస్తుంది. సో దిస్ ఈజ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. దట్ ఈజ్ ద సెకండ్ లా ఆఫ్ గ్రెగర్ జాన్ మెండల్ ఇన్ హిజ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. దెన్ ది థర్డ్ లా ఆఫ్ inheritance of Gregor John Mendel, law of independent assortment. When a dihybrid or a polyhybrid forms gametes, సో ఇక్కడ మనము కాస్త ముందుకు వెళదాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఈ రెండింటి తర్వాత ఆయన మొట్టమొదట ఏకసంకరణ ప్రయోగాలు చేశాడు. హీ కండక్టెడ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ బిట్వీన్ 2 individuals, keeping in view of a single character or trait. Now he crossed 2 plants keeping in view of 2 characters. That is called dihybrid cross. That is called as a dihybrid cross. And after this dihybrid cross, see here, after this dihybrid cross, he proposed or formulated the third law of his inheritance, that is law of independent assortment. The principle of independent assortment was explained by Mendel with the help of a dihybrid cross involving characters of cotyledon color and seed shape. ఇక్కడ మొదటి మరియు రెండవ సూత్రాలను ప్రతిపాదించిన తర్వాత మూడవదైనటువంటి స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము లేదా లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని ఆయన ప్రతిపాదించారు. దీనికి గాను ఆయన ద్విసంకరణ ప్రయోగాల్ని చేశాడు. ద్విసంకరణ ప్రయోగాలు అంటే 2 లక్షణాలని ఆధారంగా చేసుకుని చేసినటువంటి ప్రయోగాలు. ఇందులో బఠానీ మొక్కలోని బీజదళాల రంగు మరియు విత్తనం యొక్క ఆకారం,
బీజదళాల రంగు మరియు విత్తనం యొక్క ఆకారం. ఇక్కడ మెండల్ క్రాస్డ్ ఏ ట్రూ బ్రీడింగ్ వెరైటీ ఆఫ్ పీ హ్యావింగ్ ఎల్లో కాటిలేడన్స్ అండ్ రౌండ్ సీడ్స్ విత్ అనదర్ ట్రూ బ్రీడింగ్ వెరైటీ హ్యావింగ్ గ్రీన్ కాటిలేడన్స్ అండ్ రింకిల్డ్ సీడ్స్. అంటే పసుపు రంగు బీజదళాలు, గుండ్రటి విత్తనాలు కలిగినటువంటి మొక్కను ఆకుపచ్చని రంగు, ముడతలు పడినటువంటి విత్తనాలు ఉండేటువంటి మొక్కతో దానిని క్రాస్ చేశాడు. సో అప్పుడు ఈ రెండు పేరెంట్స్లో ఎలా ఉంటుంది వాటి యొక్క సంయోగ బీజాలు? సో ఒకటేమో క్యాపిటల్ వై స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అంటే అక్కడ రౌండ్ అనేదానికి ఇవి రెండు, ఎల్లో అనేదానికి ఇవి రెండు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక్కడేమో స్మాల్ వై గ్రీన్ కలర్కి, స్మాల్ ఆర్ రింకిల్డ్ షేప్ అంటే ముడతల పడినటువంటిది. సిన్స్ ఈచ్ పేరెంట్ ఈజ్ హోమోజైగస్ ఫర్ బోత్ క్యారెక్టర్స్, కలర్ అండ్ షేప్, ఈచ్ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్స్. రెండూ కూడాను సమయుగ్మజ స్థితిలో ఉండడం చేత రెండూ కూడాను ఒకేలాగున ఉండేటువంటి సంయోగ బీజాలని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక రకము, ఇది ఒక రకమైనటువంటి సంయోగ బీజము. ద క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ పేరెంట్ విల్ ప్రొడ్యూస్ అండ్ ది అనదర్ వన్ ప్రొడ్యూస్ దిస్ టైప్. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమైంది? దీని ఫలితంగా క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఈ రెండింటిని కూడా క్రాస్ చేసినప్పుడు ఏర్పడేటువంటి హైబ్రిడ్ ఎటువంటిది? క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అంటే అన్నీ కూడాను ఆల్ ది ప్లాంట్స్ ఆర్ విత్ yellow color and rounded seeds. Yellow color and rounded seeds. Yellow color and rounded seeds. Double heterozygous with YY. అంటే డబుల్ హెటరోజైగస్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం చూసాం కదా, దీన్ని డబుల్ హోమోజైగస్ అంటాం. దీన్ని డబుల్ హెటరోజైగస్ కండిషన్ అని పిలుస్తాం. డబుల్ హెటరోజైగస్ కండిషన్ అని దాన్ని పిలుస్తాం. ఇది దాని జీనోటైప్. అన్నీ కూడాను ఎల్లో రౌండ్ కలర్ మాదిరిగానే కనిపిస్తాయి. సో దిస్ ఇండికేటెడ్ దట్ ఇన్ ది డైహైబ్రిడ్ క్రాస్ ఆల్సో in each pair the alleles behaved exactly in the same was as in the monohybrid cross. అంటే మనకు మొట్టమొదటి చూసినటువంటి మోనోహైబ్రిడ్ క్రాస్లో ఎట్లయితే బిహేవ్ చేసినాయో ఇక్కడ కూడాను F1 జనరేషన్లోన అన్నీ కూడాను ఎల్లో రౌండే ఏర్పడినాయి. అక్కడ అన్ని టాల్ ఏర్పడినాయి కదా, అట్లా ఇక్కడ కూడాను ఎల్లో రౌండ్ ఏర్పడినాయి. ఇక్కడ ఏమైంది? క్యాపిటల్ వై అంటే పసుపు రంగునిచ్చేటువంటిది, రౌండ్ షేప్నిచ్చేటువంటి క్యాపిటల్ ఆర్ రెండు కూడాను బయటికి కనిపడినాయి. స్మాల్ ఆర్ బయటికి కనపడలేదు. అంటే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ మీద డామినెంట్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. సో వెన్ దే ఆర్ డామినెంట్
ఏమవుతుంది అక్కడ తర్వాత కూడాను ఆయన ఏమని భావించాడు, అక్కడ ఎట్లయితే F2 జనరేషన్లోన 3:1 రేషియోలో ఏర్పడ్డాయో ఇక్కడ కూడాను తర్వాత జీనోటైప్కి కూడాను 1:2:1 అని ఎట్లయితే ఏర్పడిందో ఇక్కడ కూడాను ది డైహైబ్రిడ్ క్రాస్లో కూడాను అలాగే ఏర్పడుతుంది అని అనుకున్నాడు. కానీ ద సిచ్యుయేషన్ ఈజ్ డిఫరెంట్. డ్యూరింగ్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ దీన్ని ఏం చేశాడు తర్వాత ఆ F1 హైబ్రిడ్లో వచ్చిన దాన్ని ఇక్కడ ఇలా వచ్చింది కదా, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చింది. దీన్ని తిరిగి అక్కడ మాదిరిగానే ఇట్లా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినాడు. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తే ఆ రిజల్ట్ ఆయనకు రాలేదు. మోనో హైబ్రిడ్ క్రాస్లో వచ్చిన రిజల్ట్ రాలేదు. మరి ఏమొచ్చింది, డ్యూరింగ్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఆర్ ఇన్ బ్రీడింగ్ ఆఫ్ ది F1 డైహైబ్రిడ్స్ టు ప్రొడ్యూస్ F2 generation, these male and female gametes can form maximum 2 dihybrid unions as shown in the Punnet's checkerboard. These can be grouped into 4 kinds on the basis of phenotypic appearance, that is yellow round, yellow wrinkled, green round and green wrinkled. ఇక్కడ the 16 squares of the checkerboard are serially numbered for convenience. ఇక్కడ చూడండి అది ఉన్నాయి, ఇది కూడా చూడండి. సో ఇది పేరెంటల్ జనరేషన్, హైబ్రిడ్ జనరేషన్, F1 జనరేషన్. R dominant over the small r, capital Y డామినెంట్ ఓవర్ ది స్మాల్ వై. ఓకే, వీటి నుంచి పాసిబుల్ దీన్ని తిరిగి దాంతోనే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు, అంటే దీన్ని ఇలా అనుకోండి, ఇట్లా అనుకోండి, దాంతో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ మే బీ ప్రొడ్యూస్డ్. ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. సో ఇవన్నీ ఒకవైపు సేమ్ ఇలాంటివే ఇది కూడా ఎట్లే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అట్లా వేసుకుంటే 1 2 3 4 1 2 3 4. సో దానివల్ల ఇవన్నీ కూడా ఇట్లా 16, దీన్ని పన్నెట్ స్క్వేర్ అంటారు, దీన్ని 16 గడుల్లో కూడాను ఫారం అయినాయి. ఎన్ని ఫారం అయినాయి, 1:2:2 రేషియో వచ్చిందా లేదా ఇంకేమొచ్చింది చూడండి. ఇది ఫస్ట్ జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఇవి పాజిబుల్ ఇవన్నమాట. సో వీటిని క్రాస్ చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి, ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్, ఎల్లో రింకిల్డ్, yellow wrinkled, yellow round, yellow round, yellow round, yellow wrinkled, yellow wrinkled, yellow wrinkled, yellow round, yellow round, green round, green round, green round, green wrinkled. ఎన్ని టైప్స్ వచ్చినాయి ఇక్కడ? సి 1
2 3 4 5 6 7 8 9 ఎల్లో రౌండ్ వచ్చినాయి. ఓకే, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఎల్లో రింకిల్డ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. తర్వాత గ్రీన్ రౌండ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. గ్రీన్ రింకిల్డ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే దీంట్లోన చూడండి, 16లోన 9 రౌండ్ ఎల్లో, 3 రౌండ్ గ్రీన్, 3 రింకిల్డ్ ఎల్లో, 1 రింకిల్డ్ గ్రీన్. అంటే నైన్ 9:3:1 మన కంటికి కనిపించేటువంటిది. ఇక ఫీనోటైప్ అంటాం, దృశ్య రూప నిష్పత్తి అంటాం. దీన్ని ఏమంటాము? దృశ్య రూప నిష్పత్తి. అంటే దీని అర్థం ఇప్పుడు ఇదేమంటే, డ్యూరింగ్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఆర్ ఇన్బ్రీడింగ్ ఆఫ్ ది F1 hybrids టు ప్రొడ్యూస్ an F2 జనరేషన్. అంటే F2 తరంలోన F1 డైహైబ్రిడ్ని ఆత్మపరాగ సంపర్కం, సెల్ఫ్ ఫర్టిలైజేషన్ లేదా ఇన్బ్రీడింగ్ చేసినప్పుడు F2 జనరేషన్ పొందడం కోసం దీస్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ కెన్ ఫార్మ్ మ్యాక్సిమం 2 డైహైబ్రిడ్ యూనియన్స్ యాజ్ షోన్ ఇన్ ది, ఇంతకుముందు మనం చూసినట్టు పన్నెట్స్ చెక్కర్ బోర్డ్. These can be grouped into 4 kinds on the basis of phenotypic appearance. ఇవి 4 రకాల గ్రూపులను తయారు చేసినాయి. ఒకటేమో ఎల్లో రౌండ్, ఒకటేమో ఎల్లో రింకిల్డ్, ఇంకొకటేమో గ్రీన్ రౌండ్, ఇంకొకటేమో గ్రీన్ రింకిల్డ్. అంటే మెండల్ యొక్క సూత్రాల ప్రకారము ఆత్మ ఫలదీకరణ గావించినప్పుడు ఎల్లో రౌండ్ అన్నా కనపడాలి, లేదా గ్రీన్ రింకిల్డ్ అయినా కనపడాలి. ఇక్కడ అలా కనపడలేదు. ఎల్లో రౌండ్తో పాటుగా ఎల్లో రింకిల్డ్ కనపడింది, గ్రీన్ రింకిల్డ్తో పాటుగా రౌండ్ రింకిల్డ్ కనపడింది. అంటే 2 విభిన్నమైనటువంటి లక్షణాలు మనకి ఇక్కడ కనపడినాయి. 2 distinct. See, we have to, according to monohybrid cross, we can expect that in the F2 generation we may get either yellow round or green wrinkled. But apart from that, we got one yellow wrinkled and green round. ఇదేం తెలియజేస్తుంది? What it will say? The yellow color is not permanent with round shape and green color is not stagnant with wrinkled shape. The factors are the alleles responsible for the yellow color and green color, the round shape and wrinkled shape may shuffle in any manner. They can shuffle in any manner. They can behave in an independent way. Basing upon that, he formulated or he proposed the law of independent assortment. Finally, Mendel came to 4 important conclusions from these experimental results. The inheritance of each trait is determined by units AA or factors AA, now called genes. ఏ ట్రైట్ కానీ, ఏ క్యారెక్టర్ కానీ 2 కారకాల చేత ప్రాతినిధ్యం వహించబడుతూ ఉంటుంది. వాటినే ఇప్పుడు మనం జీన్స్ అంటాం.
దట్ ఆర్ పాస్డ్ ఆన్ డిసెండెంట్స్ అన్చేంజ్డ్, తర్వాతి తరాలకు ఏమాత్రం మార్పు లేకుండా సంభవిస్తాయి. తర్వాత అన్ ఇండివిజువల్ ఇన్హెరిట్స్ వన్ సచ్ యూనిట్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్ ఫర్ ఈచ్ ట్రైట్స్. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క పేరెంట్ నుంచి ఒక్క కారకం మాత్రమే పోతుంది, రెండు కాదు. ఏ ట్రైట్ మే నాట్ షో అప్ ఇన్ అన్ ఇండివిజువల్ బట్ కెన్ స్టిల్ బీ పాస్డ్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్. అంటే ఒక లక్షణానికి కారకత్వం వహించేటువంటి ఒక జన్యువు లేదా కారకము ఒక తరంలో కనిపించకపోయినా ఇంకొక తరంలో కనిపించవచ్చు. మనకు F1 తరంలో ఏమీ కనిపించలేదు, F2 తరంలో పుట్టి లక్షణాలన్నీ వచ్చాయి, F2 తరంలో కొత్త రకాలైనటువంటివన్నీ కూడాను వచ్చాయి. అంటే దాగి ఉంటాయి, తర్వాత తరాల్లో అవి బయటికి బహిర్గతం అవుతాయి, ఎక్స్ప్రెస్ అవుతాయి. ద జీన్స్ ఫర్ ఈచ్ ట్రైట్ సెగ్రిగేట్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ గ్యామిట్ ప్రొడక్షన్. సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు గ్యామిట్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామిట్స్, ది జీన్స్కి ఫర్ ఈచ్ ట్రైట్, ప్రతి లక్షణానికి ద జీన్స్ విచ్ రెఫరెన్స్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ దే విల్ సెగ్రిగేట్ దెమ్సెల్వ్స్ ఇండివిజువలీ అండ్ ఇండిపెండెంట్లీ. దీస్ ఆర్ ది లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ మెండల్.